వెల్కమ్ టు పూరాలోకం. వేసవి కాలం రాగానే అందరూ మామిడి పండ్ల కోసం పరితపిస్తారు. ధర గురించి ఆలోచించకుండా రకరకాల మామిడి పండ్లను ఎక్కడెక్కడి నుంచో తెప్పించుకొని మరీ తింటారు. అమృతంలా భావించే మామిడి పండ్ల లోపల కాలకూట విషం ఉందట. బయట ఆకట్టుకునే తొక్క ఉన్న వాటిలో తీయదనం మచ్చుకైనా ఉండటం లేదు. నిషేధిత కాల్షియం కార్బైడ్ తో పాటు ఇతర ఇథలిన్ రైపర్లతో మగ్గపెట్టడం వల్లే మామిడి పండ్లు ఇలా మారుతున్నాయి. నిజానికి మేలో రావాల్సిన మామిడి పండ్లు హైదరాబాద్ లోని ప్రధాన మార్కెట్లలోకి మార్చి నుంచే దర్శనమిస్తున్నాయి. లాభాల కోసమే వ్యాపారులు ఇలా చేయడానికి కారణమని వాదనలు వినిపిస్తున్నాయి. తోటల్లో గాలి దుమారానికి రాలిన మామిడికాయలు పక్వానికి రాకముందే కోసిన కాయలను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు వాటిని మగ్గపెట్టేందుకు నిషేధిత కెమికల్స్ ను వినియోగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోని అత్యధికంగా మామిడి విక్రయాలు జరిగే జగిత్యాల, కరీంనగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, మంచిర్యాల తదితర జిల్లాల్లోని మార్కెట్లతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వ్యాపారులు ఇవే పద్ధతులు అనుసరిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా వీటిని తింటున్న జనం రోగాల బారిన పడుతున్నారు. కార్బైడ్ తో మగ్గించిన పండ్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. మెగ్నీషియం, కార్బైడ్ ప్రభావం ఎక్కువై అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ముఖ్యంగా శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ప్రధాన అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. మామిడికాయలు సహజంగా పక్వానికి వస్తేనే పండుగ మారి తీపిదనం వస్తుంది. మన దగ్గర ఉన్న మామిడి రకాల్లో చాలా వరకు మే నెలలోనే పక్వానికి వస్తుంటాయి. పక్వానికి వచ్చిన కాయలే సహజ పద్ధతిలో పండ్లుగా మారతాయి. కానీ చాలా మంది రైతులు గాలి దుమారానికి కాయలు రాలుతాయని, పక్వానికి వచ్చే వరకు చూస్తే పురుగు వస్తుందనే భయంతో కాయ సైజ్ పూర్తిగా పెరగకముందే తెంపేస్తున్నారు. కొన్ని రకాల హైబ్రిడ్ మామిడికాయలను మార్చ్, ఏప్రిల్ నెలలోనే కోసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇలాంటి కాయలను వ్యాపారులు కొనుగోలు చేసి కార్బైడ్, ఇథలిన్ రైపర్లను వినియోగించి త్వరగా పసుపు రంగులోకి మారేలా మగ్గబెడుతున్నారు. వీటిని ఎక్కువ ధరకు అమ్మేస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కాల్షియం కార్బైడ్ వినియోగంపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయితే ఆ తర్వాత వేరు పేర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఇథలిన్ రైపర్లను వ్యాపారులు వినియోగిస్తున్నారు. సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు, లేత ఆకుపచ్చ రంగు కలిగి లోపల పండు మొత్తం పక్వం వచ్చి ఉంటుంది. వాటి వాసన కొద్ది దూరం వరకు వస్తుంది. కాల్షియం కార్బైడ్, ఇథలిన్ వాడిన పండ్లకు సహజ వాసన రాదు. పండు మొత్తం అట్రాక్టివ్ గా లేత పసుపు రంగులో ఉంటుంది. పైకి మాగినట్టుగా కనిపించినా లోపల మగ్గకుండా రుచి పుల్లగా ఉంటుంది. పండు తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది. ఇలా కెమికల్స్ తో మగ్గపెట్టిన పండ్లను తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు అంటున్నారు.